హలో హాయ్ అందరికీ. శివరాత్రి రోజు ఒక ప్లాన్ వేసుకున్నాం, ఎక్కడైనా మంచి తిరునాళ్ళకి వెళ్ళాలి అని. అలా అనుకుంటున్న ప్రాసెస్లో కోటప్పకొండ తిరునాళ్ళకి వెళ్దాం, అదైతే బాగుంటుంది, మనం ఎప్పుడు చూడలేదు కదా అన్నారు. సరే ఓకే వెళ్దామని ప్లాన్ చేసుకొని అంతా ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తిరునాళ్ళు కాస్త క్యాన్సిల్ అయిపోయింది. అయినా సరే మనం దగ్గరగా ఉన్న ఏదైనా తిరునాళ్ళకి వెళ్ళాల్సిందే, ఎందుకంటే తిరునాళ్ళకి వెళ్ళాలి అని మనసులో గట్టిగా అనుకున్నాం కదా, అందుకే ఏదో ఒక తిరునాళ్ళకి వెళ్ళాం. అందరూ మేమంతా కలిసి తిరునాళ్ళకి వచ్చాము. బాబాయ్ వీళ్ళు వాళ్ళ పిల్లలు బటర్ఫ్లై డ్రెస్ చూశారు ఇన్స్టాలో ఉన్న రీలు. మాకు కూడా సేమ్ అలాగే కుట్టమని కాల్ చేశారు. ఎండాకాలం సెలవులు ఇస్తారంట, అప్పుడు వచ్చి కుట్టించుకుంటామన్నారు. ఇక రచ్చ చేస్తారు సెలవులకు వచ్చారంటే ఇంటికి. పిల్ల మామూలు పిల్ల కాదు, అల్లరి పిల్ల. అసలు కెమెరా ఆన్ చేసేసరికి సైలెంట్గా నాకేం తెలియదు అన్నట్టు చూస్తుంది. ఇంకా మా పిన్ని మాత్రం సూదులేసాడు డాక్టర్ అమ్మ. ఇంట్లో ఎవరికి ఏ జ్వరం వచ్చినా సూదేసి నిమిషంలో వాళ్ళని యాక్టివ్గా పరిగెత్తేలాగా చేస్తుంది. దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని తిరునాళ్ళలో తిరుగుతున్నప్పుడు తిరిగి ఆయాసం వచ్చి జ్యూస్ తాగడానికి ఆగాము అక్కడ. ఇంకా వెళ్దాం తిరునాళ్ళకి అనుకునే లోపే తిరునాళ్ళకి వెళ్ళేది క్యాన్సిల్ అయిపోయింది. కోటప్పకొండకి వద్దా అన్నారు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మేము అనుకున్న ప్లాన్ అంతా. ఉపవాసం అంటే చేస్తాం, మనం ఇంట్లో ఉండైనా ఫ్రూట్స్ ఏ ఒకటి తింటాం కదా, కానీ జాగారం చేయాలంటే ఏదైనా తిరునాళ్ళకి వెళ్తేనే. ఇంట్లో కూర్చొని తూగి ఎన్ని సినిమాలు చూసినా తూగు వస్తూనే ఉంటుంది, నిద్ర వస్తూనే ఉంటుంది. అందుకని తిరునాళ్ళకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. అదైతే కోటప్పకొండ అయితే ఇంకా బాగుంటుందని అనుకున్నాం, కానీ అది అనుకోకుండా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా కోటప్పకొండకి వెళ్ళి వీడియో తీసి మీకు ఖచ్చితంగా చూపిస్తాం. ఇక జాతరలోకి ఎంటర్ అవుతున్నాం అనేలోపు స్టార్టింగ్ నుంచి తీసుకొచ్చి లాస్ట్ ఎండ్ వరకు తీసుకొచ్చి అప్పటిదాకా ఏం కొనిపించలేదు. ఆడ నుంచి మళ్ళీ అన్నీ అడిగి ఎంతెంత అన్నీ ఒక దగ్గర కొనకూడదంట. అక్కడెంత ఇక్కడెంత అని అన్నీ అడిగి కొని అప్పుడు తీసుకోవాలని ఆ చివరి నుంచి ఈ చివరికి తిప్పి, ఈ చివరి నుంచి ఆ చివరికి తిప్పి కాలు నొప్పులు వచ్చేలాగా చేసి అసలు కొనాలన్నా కూడా ఇష్టం లేకుండా చేసేసారు. అట్లుంటుంది వాళ్ళ ప్లాను. పైసలు ఖర్చు కాకుండా చేస్తుర్రు. మా ఆయన అయితే అవి తీసుకుంటావు ఆగు, ఇప్పుడే ఏం అవసరం లేదు, అన్నీ తిరిగి చూద్దాం, తిరునాళ్ళు అన్నారు కదా, అందుకే తిరునాళ్ళు మొత్తం చూపిస్తా పదండి అని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. ఇక్కడ చెట్లు చూడటానికి భలే ఉన్నాయి. అసలు టీవీ ముందు కానీ ఎక్కడైనా బాల్కనీలో కానీ పెట్టుకోవడానికి కూడా సూపర్గా ఉన్నాయి. నేను అన్నీ అడుగుతున్నాను, నువ్వేం అన్నీ అడుగుతున్నావు కానీ కొనవా అమ్మ అంటున్నాడు. కొంటా వీడియో కూడా తీసుకుంటున్నా, కావాలంటే నీ ఫోటో వీడియోలో నా ఛానల్లో వస్తుంది చూడండి అని చెప్తున్నా. అవన్నీ వద్దులమ్మా, ఏదో ఒకటి కొను అని చెప్తున్నాడు ఆయన. మొత్తానికైతే ఈ చెట్టు నాకు బాగా నచ్చింది. బాల్కనీలో పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందని చెప్పి ఇది తీసుకోవాలని అనుకున్నాం. ఇప్పుడే వద్దులే, మళ్ళీ లాస్ట్కి వెళ్ళి ఫస్ట్కి వచ్చి మళ్ళీ మధ్యలో వచ్చి అక్కడక్కడ అడిగేసి అసలు నిజంగా ఆయన చెప్పిన రేటు ఓకేనా, మనం కొంటామా లేదా అనేది అడిగి అప్పుడు తీసుకుందామా అన్నాడు. సరే అని చెప్పి దాన్ని అక్కడ పెట్టినాం. ఇదే ఇక్కడ టెంపుల్. దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చినాక ఈ తిరునాళ్ళు మొత్తం తిరిగి చూస్తున్నాం. చూడటానికి బాగుంది. అసలు ఏం జరిగిందంటే ఇంటి దగ్గరలో కూడా చిన్న తిరునాళ్ళు జరుగుతున్నాయి, కానీ ఇంటి దగ్గర వద్దని చెప్పి దూరంగా ఉన్న తిరునాళ్ళే బాగుంటాయి అని చెప్పి దూరంగా ఇంటికి చాలా కొన్ని కిలోమీటర్ దూరంలో ఉన్న తిరునాళ్ళకి వెళ్ళాము. అట్లుంటుంది, ఏదో సామెత ఉంటుంది కదా, దూరపు కొండలు నలుపు దగ్గర కొండలు గొరుకు అన్నట్టు. కానీ కొండలు రెండు ఒకటే, కాకపోతే చూసేదానికి దూరంగా ఉండేవారికి అది బాగుంది అనిపిస్తుంది, దగ్గరికి ఇది గొగ్గులుగా ఉంటుంది కదా, అందుకే నచ్చదు అనమాట. అట్ట అయిపోయింది మా పరిస్థితి. ఇంటి దగ్గర తిరునాళ్ళు చూసుకోకుండా ఎక్కడికో వెళ్ళినాం. ఇక్కడ అప్పటికప్పటికే దంచుకోవడానికి అంటే చిన్నిలపై కారం అట్లా అల్లం కచ్చాపచ్చగా ఏమన్నా దంచుకోవాలనుకుంటే ఈ బుజ్జి రోలు ఉన్నాయి కదా, ఇవి చూడటానికి భలే ఉన్నాయి. ఇక్కడ కూడా బేరం ఆడితే మన దగ్గర బేరాలు లేవమ్మా, ఫిక్స్ రేట్ అంటున్నాడు. కాస్త ఈగో హట్ అయింది, అందుకే వచ్చేసాం మేము. మాకు రోలు వద్దు ఏమొద్దు, మేము కావాలంటే వేరే దగ్గర తీసుకుంటామని చెప్పి. ఇక్కడ చూడటానికి బొమ్మలు కూడా భలే ఉన్నాయి. ఇందులో రాధాకృష్ణుల బొమ్మను చూసా, అది చూడటానికి చాలా బాగుంది. అసలు తిరునాళ్ళంటే తిరిగి నేను ఏమైనా కొన్నానా అని మీకు డౌట్ వచ్చింది కదా, అసలు నిజంగా కొన్నానా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.